అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ వంట గ్యాస్ వినియోగదారులపై పడింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన దిగుమతి వ్యయం పెరగడంతో చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను భారీగా పెంచాయి. మార్చి 7 శనివారం నుండి దేశవ్యాప్తంగా పెరిగిన కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 12.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరపై ₹60 పెరిగింది. గత ఏడాది ఏప్రిల్లో ₹50 పెరిగిన తర్వాత ఏడాది కాలంలో ఇది రెండో పెంపు. పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఎలా ఉందంటే ఢిల్లీలో ₹913కు చేరింది. ముంబైలో ₹912.50కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో ₹928.50గా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్పై ₹115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో ఈ ధర ₹1883కు చేరుకోగా ముంబైలో ₹1835కు పెరిగింది. ఇప్పటికే మార్చి 1న కమర్షియల్ సిలిండర్పై ₹28 పెరగగా వారం తిరగకముందే మళ్లీ పెరగడం వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ధరలు పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉపశమనం కలిగించింది. సుమారు 10 కోట్లకు పైగా కుటుంబాలకు ఏడాదికి 12 రీఫిళ్ల వరకు అందించే ₹300 సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.